చేయట్లేదు, ఏదో చెయ్యాలి లేదండి. అంటే ఆయనకి నేను ఏదో ఎఫర్ట్ పెడుతున్నా, వీడు ఏదో ట్రై చేస్తున్నాడు, వీడు ఏదో స్పేస్లోకి వెళ్దాం అనుకుంటున్నాడు, దానికోసం వీడు ఏదో పని చేస్తున్నాడు అని అది ఆ ఇదైతే ఆయనకి ఎప్పటి నుంచో ఉందండి. నేను ఎప్పుడు ఏంట్రా నువ్వు ఏదో చేయని ఎప్పుడూ లేదు. మను తర్వాత మళ్ళీ దూత ఒక వెబ్ సిరీస్ దూతనే ఉంటుందండి. అది ఆయన చూస్తూ ఉంటారు, మా ఇంట్లో ఫ్యామిలీ అందరూ చూస్తూ ఉంటారు. సో కాబట్టి ఆ విషయంలో నాకు ఆయనకి ఎప్పుడు డిఫరెన్సెస్ రాదు. తర్వాత ఇంకో పాయింట్ మూర్తి గారు, అంటే మనం ఏదో పుష్ చేసిందా చెప్పేది చేసేద్దాం, మీరు ఖాళీగా ఉన్నారంటే అది ఇదని. ఆ తర్వాత వాడికి చూడు ఎన్ని మార్కులు వచ్చినాయో, ఇంట్లో ఉన్నాం నీకన్నీ వాడి చూడు ఎలా ఉన్నాడు. ఇప్పుడు కంపారిటివ్ లుక్ పిల్లల్ని తీసుకురావాలి సార్. ఇప్పటికీ డూయింగ్ యువర్ జాబ్, నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోవడం. బిలాంగ్ టు ఎ వెరీ పూర్ ఫ్యామిలీ. మా ఇంట్లో ఉండి ఒకసారి నా ఇల్లు నేను చూసుకుంటే ఇంట్లో నేను ఉంటున్నాను అన్న ఫీలింగ్ కలుగుతుంది. దట్ ఈస్ యువర్ ఎఫర్ట్. నువ్వు ఎప్పుడైనా నీ కష్టం నువ్వు ఎప్పుడైతే పడతావో అదే నేను పిల్లలకి నేర్పాను, అదే ఇప్పటికి నేర్పాను. అదే వీడి సక్సెస్కి. ఇవాళ బ్రహ్మానందం సినిమాలో గౌతమ్ చాలా ఎక్సలెంట్గా చేశాడు సార్, చాలా బాగా చేశాడు. అబ్బా ఏం సార్, నన్ను ఒక మాదిరిగా డైరెక్ట్గా తిట్టలేదు కానీ, సార్ అలాంటి వాడిని ఇంట్లో పెట్టుకొని ఖాళీగా ఉంచారు మీరు, చేయించాలే అని. మనం చేయించాలంటే చేయించలేము, చేయించకూడదు అనుకుంటే రాగదు. ఇట్ గోస్. అది ఈ టైం ఇప్పుడు వీడికి వచ్చిందని నేను నమ్ముతున్నాను. అవును, మంచి ఆర్టిస్ట్, మంచి ఫిలాసఫీ. ఆయన దగ్గర నుంచి మీకు వచ్చిన యూజువల్గా తండ్రి పోలికలు కావచ్చు, పాత పోలికలు రావచ్చు, ఆయన దగ్గర నుంచి మీకు వచ్చిన క్వాలిటీ నేను చెప్తాను, నువ్వే చెప్తావు, అరే నేను చెప్తాను. ఇద్దరికి పోలిక ఏమొచ్చింది అర్థం నాకెందుకు సార్, ఆడే చెప్పుకుంటాను. నాకెందుకు అడిగిన దాన్ని. అంటే మీరు అడిగిన క్వశ్చన్ జెన్యూన్గా ఆన్సర్ ఇద్దాం. చిన్నప్పటి నుంచి చూస్తా కదా, ఆయన దగ్గర నుంచి నేను నేర్చుకుంది ఏదైతే ఉందో గ్రాటిట్యూడ్ అనేది ఒకటి నేర్చుకున్నాను. జంజాల గారి దగ్గర అంటే ఏ స్టేజ్లో ఏ ఈవెంట్ జరిగినా ఏం జరిగినా జంజాల గారి పేరు రాకుండా ఆయన ప్రస్తావన రాకుండా ఏ టాపిక్ ఉండదు. ఆ గ్రాటిట్యూడ్, లేకపోతే ఇప్పుడు ఏదైనా వర్క్ బాగుంది అనుకోండి, ఎవరిదన్నా టీవీలో చూసినప్పుడు కానీ ఇమీడియట్గా ఫోన్ తీసుకుని వాళ్ళకి ఫోన్ చేసి అప్రిషియేట్ చేస్తారు. ఇలాంటివి అంటే మొన్న రీసెంట్గా రంగమార్తాండకి కూడా యాక్టింగ్ పరంగా నాకు ఏదైనా ఇన్స్పిరేషన్ ఉందనుకుంటే, రంగమార్తాండకి ఒక సీన్లో వాళ్ళ వైఫ్ చనిపోయినప్పుడు చితి దగ్గర ఏడుస్తారు, ఒక సీన్ ఉంటుంది. దానికి ముందు రోజు ఆయన మీ కిందకి లంచ్కి వెళ్తే కిందకి డైనింగ్ టేబుల్ దగ్గర భోజనానికి రాలా. నేను అమ్మని అడిగా, అమ్మ ఏంటి ఇంకా రాలేదంటే, ఏమో వాళ్ళు తిన్నంటున్నారు, ఏంటి ఒకసారి వెళ్ళి మాట్లాడంటే, నేను వెళ్ళి ఏంటన్నదా భోజనం చేద్దాం లంచ్కి అంటే, రేపు పొద్దున సీన్కి నేను కొంచెం వీక్గా కనిపించాలి కదా, నేను అందుకోసం వాళ్ళంతా తినకుండా ఉందాం అనుకుంటున్నాను, రేపు పొద్దున నా ఫేస్లో కనిపిస్తే సీన్కి ఇంకా ఎలివేట్ అవుతుంది. అంటే ఈ ఏజ్లో ఆయన ఇంకా అంటే నేను అనేది అంత ఆయన చేయని ఏం లేదు, ఆయన ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, అన్నీ చేస్తారు ఆయన. బట్ స్టిల్ ఆ జీల్ ఉంది చూసారా, ఈ ఏజ్ వచ్చాక కూడా ఆ సీన్ అలా పర్ఫామ్ చేయాలని చెప్పి ఆయన అలా అంటే తినకుండా ఉండి ఆ ఫేస్లో అది కనిపిస్తుంది. అలాంటిది అంటే నాకు యాజ్ అన్ యాక్టర్, గ్రోయింగ్ అప్ యాక్టర్గా నాకు ఎంత ఇన్స్పైరింగ్ ఉంటుంది. సో యాజ్ అ పర్సన్ కానీ యాజ్ అన్ యాక్టర్ కానీ ఐ థింక్ ఐఎమ్ వెరీ వెరీ బ్లెస్డ్ టు హ్యావ్ హిమ్ యాజ్ మై ఫాదర్. నేను ఇందాక చెప్తాను, అసలు ఈ ఆన్సర్ కాదు సార్. నేనేమంటాను, నేను మామూలుగా బొమ్మలు వేస్తాను కదా, వీడు మంచి పెయింటర్, ఈజ్ వెరీ గుడ్ ఫోటోగ్రాఫర్. వీడి ఇన్స్టాలో అన్ని చూసిన వాళ్ళందరికీ తెలుసు. అవి పాపం మా పిల్లల దగ్గర ఏముందంటే, నేను అందులో కొంత నా తప్పు కూడా ఉంది. మరీ మనం అంతా నేను చూడండి అని అట్లా వద్దునన్న, మనం ఎలా ఉన్నామో ఎదుటివాడు అనుకోవాలి తప్ప, మంచితనం అనేది మనం చేసే పనులు బట్టి మంచితనం వస్తుంది. కానీ మంచివాడు అనిపించుకోవడం కోసం మనం చేసే పనులు అది తెలిసిపోతుంటాయి. అందువల్ల అలా కాకుండా జాగ్రత్తగా ఉండాలంటే వాళ్ళు కూడా, ఇప్పుడు మా రెండో అబ్బాయి ఉన్నాడు, వాడు డైరెక్షన్ కోర్స్ నేర్చుకుని వచ్చాడు ఇక్కడ న్యూయార్క్లో. వాడు ఎక్కడికో వెళ్ళి ఏదన్నా ఏదంటే ఫలానా నేను బ్రహ్మానందం గారి అబ్బాయిని చెప్పండి చెప్పడం. వాళ్ళు నన్ను కామన్ మ్యాన్గా ట్రీట్ చేయాలి. ఒక సెలబ్రిటీ వాళ్ళ అబ్బాయిని ట్రీట్ చేసి నాకు ఇస్తుండదు. అలా లక్కీగా నేను పెంచానని ఆ గొప్పతనం నా ఖాతాలో వేసుకోవడం కంటే వాళ్ళు అలా పెరిగారు, మనం చెప్పింది విన్నారు ఇవాళ వరకు. బట్ దే ఆర్ టేస్టింగ్ గుడ్ రిజల్ట్ టుడే బై ది గ్రేస్ ఆఫ్ గాడ్. ఐ బిలీవ్ ఇన్ దట్. డైరెక్టర్ గారు,
అంటే బ్రహ్మానందం గారు అంటే మాక్సిమం అందరూ కూడా ఒక కమెడియన్గా, ఒక మంచి కమెడియన్గా చూపించాలని ట్రై చేస్తారు. కానీ ఆయనతో మీరు ఒక సెంటిమెంటల్ సీన్స్ ఇట్లా చెయ్యాలి అన్న థాట్ కానీ మీరు అంటే రంగమార్తాండ తర్వాత అప్రోచ్ అయినారు, అంతకు ముందే లేదా ఆయనతో ఇది ఖచ్చితంగా తీయాలనేది ముందు చాయిస్? ముందే అనుకున్నాను యాక్చువల్లీ. ఇంకా ఆనెస్ట్లీ రంగమార్తాండ చూసినప్పుడు కొద్దిగా బాధేసింది నాకు. ఫస్ట్ నేను ఇమాజిన్ చేసుకున్నాను అనే ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే సార్ కామెడీలోని అందరికీ తెలుసు లెజెండ్, బట్ ఆయన కొద్దిగా ఎమోషనల్గా లిటిల్ బిట్ అయినా కానీ ఇంకా జనాలు తట్టుకోలేరు. సో అది ఎక్స్ప్లోర్ చేస్తే బ్యూటిఫుల్ ఉంటుంది అంటే, బికాజ్ ఆయన ఏమైనా చేయగలరు. జస్ట్ ఆయనకి అదేంటి ఆ క్యారెక్టర్ ఇస్తే ఆయన చెలరైపోతుంది ఆ స్పేస్లోని ఐ థాట్. అండ్ అలానే మూవీలో మెయిన్గా ఏంటంటే బ్రహ్మానందం కానీ వాళ్ళ అబ్బాయి చేత అరే మూర్తి ఇట్లా పిలిపించినారు కదా, సో ఆ సెట్స్ లో అది మీకు డిఫికల్టీ అవ్వలేదు? అంటే లైక్ అలా వాళ్ళిద్దరు చేత పిలిచేవాడు బాగానే ఉన్నాడు, పిలిపించుకునేవాడు నేను బాగున్నాడు, అతనికి ఎందుకంటే డిఫికల్ట్ పాపం. అంటే డైరెక్టర్ కి అది టఫ్ టాస్క్ కదా సార్ కొంచెం. యాక్టింగ్ కదమ్మా, అతను కూడా యాక్ట్ చేస్తాడు టఫ్గా ఉన్నట్టు. సార్ మీరు అలా పిలుస్తుంటే కొంచెం అన్ఈజీగా ఉంది సార్.